నాకు మెసేజ్ చేసినప్పుడు, "సార్ నేను ఇలా బైపీసీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. బైపీసీ జాయిన్ అయినట్లయితే ఎట్లాంటి కాలేజీ జాయిన్ అవ్వాలి? అసలు బైపీసీ మంచిదా కాదా? ఎంపీసీ బెటరా?" అని అడుగుతున్నారండి చాలామంది. బట్ దయచేసి అర్థం చేసుకోండమ్మా. బైపీసీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో పిల్లలు ఎవరైతే ఉంటున్నారో, ఒకటికి 2 సార్లు మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చి పిల్లల్లో చాలామంది 12థ్ అయిపోయిన తర్వాత బైపీసీ రాసి, నీట్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, "సార్ ఇలా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాం. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాం. ఓవర్ కాన్ఫిడెంట్‌గా మేము వెళ్ళాము. మా అమ్మాయి తెలివైందనుకున్నాం. మా అబ్బాయి తెలివైందనుకున్నాం. బట్ మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి మేము అనుకున్నాం. బట్ నీట్ రాసిన తర్వాత 300, 250 లేదా 300 వస్తున్నాయి. సార్ మా పరిస్థితి ఏంటి?" అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. లాంగ్ టర్మ్‌కి వెళ్ళినా కూడా అవకాశం ఉంటుందా? ఉండదా? ఇట్లా రకరకాల డౌట్లతో మాకు వస్తున్నారండి. దయచేసి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మెడికల్ వద్దంటున్నారో, లేకపోతే డాక్టర్ అవ్వకూడదా మేము, లేనోళ్ళు మాకు డాక్టర్ అవ్వకూడదా, సతీష్ గారు ఏంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి చాలామంది తెలియక అలా అనుకుంటున్నారు. బట్ నా ఉద్దేశం అది కాదండి. అంటే డెఫినెట్‌గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మెడికల్‌కి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే డెఫినెట్‌గా ఎంతో కొంత ఫైనాన్షియల్ ఎబిలిటీని కూడా చూసుకోండి. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌గా వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. మీరు ఓవర్ కాన్ఫిడెంట్‌గా వెళ్తే సో అది అంత ఒక్కొక్కసారి మనకు అంత పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉండదు. దయచేసి ఒకటికి 2 సార్లు మీరు బైపీసీకి వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలి. ఇంకొక పాయింట్ నేను చెప్పాలండి. ఏంటంటే ఈ బైపీసీకి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఈ ఈ ఈ వీళ్ళు యాక్చువల్‌గా సీట్ రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్‌కి వెళ్ళలేక, లేకపోతే రాక, లేకపోతే మార్కులు తక్కువొచ్చినప్పుడు అలాంటి విద్యార్థులకి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి గదా! మాకు మెడికల్ కాకపోతే వేరే అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! అని అంటారండి. అదర్ ఆప్షన్స్ పర్స్పెక్టివ్‌లో మీరు చూసుకున్నట్లయితే జనరల్‌గా ఫార్మా గాని, లేకపోతేనేమో ఏదన్నా హ్మ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇవన్నీ కూడా జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా మాత్రమే ఇస్తారు. అది నీట్‌కి, బైపీసీకి సంబంధించింది కాదు. ఎందుకంటే బైపీసీకి సంబంధించినటువంటి కోర్సులు కాదు. ఆల్ ఐఐటీస్‌లో బయోటెక్నాలజీ ఉంటుంది, బయోమెడికల్ ఇంజినీరింగ్ ఉంటుంది. లేకపోతే ఇది కూడా ఉంటది. ఏది మీకు బయోమెడికల్ సైన్సెస్ కూడా, బయో సైన్సెస్ కూడా ఉంటదండి. ఇవన్నిట్లిగా ఉన్నటువంటి బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా జేఈఈ అడ్వాన్స్డ్ నుంచి ఇస్తారు తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ అది నీట్‌కి సంబంధించినటువంటి కోర్సులు కాదు. ఓన్లీ మీకు వీఐటీలో, అమృతానో లేకపోతేనేమో ఎస్ఆర్ఎంలో ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే మీరు ఉంటాయో, ఆ కోర్సెస్ మీరు చూసి ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి కదా! సో మాకు చాలా అవకాశాలు ఉన్నాయి బైపీసీ వాళ్ళకి అనుకుంటున్నారు. అవన్నీ మీకు సంబంధించినవి కాదు. రీసెర్చ్ ఫీల్డ్స్ దానికెళ్తే 10,000 కూడా ఇవ్వరు. టిష్యూ పేపర్ కంటే హీనంగా ఉంటాయి సర్టిఫికేట్స్ అన్నీ. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈవెన్ బిట్స్‌లో ఉన్న బయాలజికల్ సైన్స్ తీసుకున్నా, ఈవెన్ మీరు బైపీసీ తీసుకుంటే ఐఐఎస్‌సిఆర్‌లో ర్యాంక్ వచ్చినా కూడా, ఐజర్‌లో ర్యాంక్ వచ్చినా కూడా, ఐజర్ భూపాల్‌లో గానీ, ఈవెన్ ఐఐఎస్‌సి బెంగుళూరులో గానీ, ఈవెన్ ఐఐటీ మద్రాసులో గానీ, ఐఐటీ గౌహతిలో గానీ ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఐఐఎస్‌సిఆర్‌తో ఇస్తున్నారో వాళ్ళకు కూడా మ్యాథ్స్ ఉంటే తప్ప వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి ఇవన్నిట్లి మీద ముందు పూర్తిగా అవగాహన తెచ్చుకోండి.